దక్షిణాదిన కాషాయ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది అంటున్నారు నరేంద్ర మోడీ. దక్షిణ భారతదేశంలో ఈసారి కూడా బీజేపీ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని నరేంద్ర మోడీ ధీమా వెలిపించారు. దేశమంతటా ఎన్డీఏకి స్థానాలు పెరుగుతాయని, ముఖ్యంగా దక్షిణ తూర్పు భారతదేశంలో బీజేపీ బలం మరింతగా పెరగబోతుందని జోస్యం చెప్పారు. దళిత, ఓబీసీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో ఉన్న పార్టీ బీజేపీయే. కానీ బీజేపీ పట్టణ పార్టీ, కేవలం ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ బనియా పార్టీ అంటూ దుష్ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దక్షిణాదిని మాకు బలం లేదన్నది కూడా పక్షాలు వ్యాప్తి చేసిన అలాంటి అపోహే దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఇలాంటి అపోహలను ప్రచారంలో పెట్టాయి. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది? దక్షిణ భారత్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పటితో పోలిస్తే అక్కడ ప్రజలు మనసును మరింతగా గెలుచుకున్నాం. ఆ లెక్కన దక్షిణాదిని ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం. మా భాగస్వాములను కలుపుకుంటే అక్కడ ఎన్డీఏ స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోందన్నారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన 131 లోక్సభ స్థానాల్లో 2019లో బీజేపీకి 29 సీట్లు రావడం తెలిసిందే. తూర్పు భారతదేశంలో దశాబ్దాల అభివృద్ధి లేమని పక్కా ప్రణాళికతో 10 ఏళ్లలో తుడిచిపెట్టామని మోడీ చెప్పారు. మొత్తం తూర్పు భారతాన్ని సాధికారిపరిచాం. ఫలితంగా రెడ్ కారిడార్గా పిలిచి ఆ ప్రాంతం కాషాయ కారిడార్గా మారిపోయిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేయబోతున్నాయి. పలు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని సారథ్యంలోని ఇండియా కూటమి ఖాతా కూడా తెరవలేవని జోస్యం చెప్పారు. దాంతో భువనేశ్వర్, కోల్కతాతో పాటు ఢిల్లీలోనూ కొన్ని పార్టీలకు ఎప్పటి నుంచినే కంటి మీద కునుకు కరువైందని బిజు జనతాదళ, తృణమూల్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీస్సులతో మేము ఈసారి రికార్డు స్థాయి విజయం సాధించబోతున్నాం. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు స్థానాలు సాధించడం ఖాయం. 4th జూన్ 400 పార్ అని చెప్పారు. ఉనికి పరంగానే కాక భావజాల పరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. ఎందుకంటే దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం అని స్పష్టం చేశారు. క్లియర్గా దక్షిణాది నుంచి భారీ సీట్లు సాధిస్తామని నమ్ముతున్నారు ఆయన.